ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పై పడింది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార బీజేపీకి ఎదురుగా నిలవాలంటే విపక్ష పార్టీలు ఎలాంటి పొత్తులు కడతాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల చర్చలు మొదలయ్యాయనే సంకేతాలు వస్తుండగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ చుట్టూ కూడా కొత్త రాజకీయ చర్చలు సాగుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే పైకి అంతా సజావుగానే కనిపిస్తున్నా లోపల మాత్రం సీట్ల పంపకాలపై పంచాయతీ మొదలైందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవల కాంగ్రెస్కు చెందిన 2 సీనియర్ దళిత నేతలు లక్నోలో మాయావతిని కలిసేందుకు ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భేటీ జరగకపోయినా కాంగ్రెస్ బీఎస్పీతో కూడా చర్చల ద్వారాలు తెరిచి ఉంచాలి అనుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాయావతితో చర్చలను ఖండించింది. ఇక బీఎస్పీతో పొత్తుకు ప్రయత్నించిన తమ పార్టీ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ నోటీసులు జారీ చేసిన రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చర్చలు మాత్రం జోరందుకున్నాయి. యూపీ రాజకీయాల్లో దళిత ఓటు బ్యాంక్ ఇప్పటికీ కీలకమే. గత కొన్ని ఎన్నికల్లో బీఎస్పీ బలహీనపడినా మాయావతి సామాజిక ప్రభావాన్ని ఏ పార్టీ కూడా పూర్తిగా విస్మరించలేని పరిస్థితి ఉంది. అందుకే కాంగ్రెస్ దళిత వర్గాలలో పట్టు పెంచుకునే ప్రయత్నాలతో పాటు బీఎస్పీతో భవిష్యత్ అవకాశాలను కూడా పరిశీలిస్తోంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రం తన బలం ఏంటో స్పష్టంగా తెలియజేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు 403 అసెంబ్లీ స్థానాలన్నింటికీ సిద్ధంగా ఉన్నారు అని ప్రకటించడం ద్వారా అవసరమైతే ఒంటరిగాను బరిలో దిగగలము అనే సందేశాన్ని కాంగ్రెస్ పెద్దలకు పంపారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ కూడా 2 రకాల వ్యూహాలతో ముందుకు సాగుతుంది. ఒకవైపు రాష్ట్రంలోని అన్ని 403 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే మరోవైపు పొత్తు కుదిరితే తమకు కావాల్సిన 100 నుంచి 120 స్థానాల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంటే పొత్తు కొనసాగినా సిద్ధమే, అవసరమైతే ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలు తెరిచే ఉంచాలి అన్న ఆలోచన కాంగ్రెస్లో కనిపిస్తుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలోని పక్షాలు రాష్ట్రాల వారీగా వేర్వేరు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుండటంతో యూపీలోనూ తుది సమీకరణాలపై అనిశ్చితి కొనసాగుతుంది. ప్రస్తుతం యూపీలో విపక్ష రాజకీయాలు 3 కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలి అని చూస్తుంది. కాంగ్రెస్ మెరుగైన సీట్ల వాటా కోసం రాజకీయ ఒత్తిడి పెంచాలి అని భావిస్తుంది. బీఎస్పీ మాత్రం ఎవరికి దగ్గర కావాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసి పరిస్థితులను గమనిస్తుంది. దీంతో 2027 ఎన్నికలు కేవలం బీజేపీ వర్సెస్ విపక్షం పోరుగా మాత్రమే కాకుండా విపక్ష శిబిరంలో నాయకత్వం, సీట్ల పంపకం, సామాజిక సమీకరణాల కోసం జరిగే అంతర్గత పోరాటంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాయావతి నివాసం వరకు కాంగ్రెస్ నేతల అడుగులు చేరడం యూపీ పొత్తు రాజకీయాల్లో అసలు ఆట ఇప్పుడే మొదలైంది అనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీలో బీజేపీని ఎదుర్కోవాలి అంటే విపక్ష ఐక్యత తప్పనిసరి. కానీ ఆ ఐక్యత కన్నా ముందుగా సీట్లు, నాయకత్వం, సామాజిక సమీకరణాల లెక్కలు తేలాల్సి ఉంది. అఖిలేష్తో కాంగ్రెస్ కొనసాగుతుందా? మాయావతి కొత్త సమీకరణాలకు తెరతీస్తారా? లేక మరో రాజకీయ సర్ప్రైజ్ ఎదురవుతుందా? 2027 యూపీ ఎన్నికల దిశను నిర్ణయించే సమాధానాలు రాబోయే నెలల్లోనే వెలుగులోకి రానున్నాయి.